ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున మీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ యొక్క హృదయంలో ఎంతగానో పిరికితనాన్ని పెట్టుకొని లోకంలో జరుగుతున్నటువంటి నీ చుట్టూ అలుముకున్నటువంటి సమస్యల గురించి నువ్వు ఎంతగానో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ధైర్యము వహించుండు, ధైర్యము కలిగి ఉండు. నీకు తోడుగా ఉండేవాడు కూడా దేవుడైన యెహోవాయే. నీకు మేలు చేయడానికే నీ చుట్టూ సమస్తమును అవి దేవుని దయా సంకల్పము చొప్పున మాత్రమే అవి సమకూడి జరుగుతున్నవి అని దేవుని వాక్యం చెబుతుంది. సో నీ యొక్క జీవితంలో ఏదైతే నీవు ఆలోచిస్తూ ఉన్నావు, ఆ సమస్యను చూచి నువ్వు భయపడవద్దు, జడియవద్దు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా మాత్రమే. ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా చివరి వరకు, అంతం వరకు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి నిన్ను అక్కున చేర్చుకునేవాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన నీతో ఉండి నీవు ఏం చేయాలో నీకు ఆలోచన చెప్తాడు. దేవా, ఈ దినమున నేను ఏం చేయాలి, ఈ పని చేయొచ్చా లేదా అని దేవుణ్ణి ఒకసారి నువ్వు అడిగి చూడు, విచారణ చేసి చూడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. యెహోషాపాతు కూడా అదే విధంగా దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉండేవాడు. ఏ చిన్న పని చేయాలన్నా సరే యెహోషాపాతు కూడా దేవుని వద్ద విచారణ చేసి ముందుకు వెళ్ళేవాడు. యెహోషాపాతుకి దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. అతనికి దేవుని యొక్క తోడు, సహాయం ఎంతగానో ఆదరణ లభించబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడు అతనికి విజయాన్ని కలుగచేశాడు. ఈ దినమున యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు, తోడైన దేవుడు నీకు కూడా సహాయం చేయవాడై ఉన్నాడు. నీవు విచారణ చేసి చూడు, ప్రతి ఒక్క పనిలో కూడా ఈ పని చేయొచ్చా లేదా తండ్రి అని నీవు ఆ పని చేసే ముందు ఆ యొక్క కార్యమును, పనిని దేవునికి అప్పగించి ప్రార్థించి చూడు. నీ జీవితంలో కూడా దేవుని యొక్క తోడు, కాపుదల, ఆదరణ నీకు కలిగి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ధైర్యము కలిగి జీవించమన్నావు తండ్రి. మీ యొక్క తోడును మాకు ఇచ్చిన అందుకే మీకు స్తోత్రము తండ్రి. అట్టి ఆదరణ, తోడును, సహాయమును ప్రతి ఒక్కరికి ఈ దినమున మీరు ఇచ్చినందుక మీకు స్తోత్రం దేవ. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి నాయన ధైర్యము కలిగి అలలకు ఎదురాడి వెళ్ళి చేప వలె నాయన మేము కూడా వెళ్ళలాగిన సహాయం చేయండి. మీ కృపలో తోడై నడిపించి మమ్మల్ని భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవ. ఈ దినమంతా మేము చేసిన పని పట్ల మీరు తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించండి. ఏమి చేయాలో ఆలోచన చెప్పండి, జ్ఞానం నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న వారి చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు నాయన మరి తగినటువంటి భాగస్వామిత మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవ. ఎంతమంది నాయన బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో వారి గర్భాలను తెరవండి. డెలివరీస్కు సిద్ధంగా ఉన్న వారి పట్ల మీ కృప చూపించి సుఖమైన కానుకలు అందించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండరాగన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన. ఎంతమంది దినమున పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారు, పరీక్షల్లో మీరు తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించి మీ కృపలో భద్రం చేయమని
అందించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య మీ తోడును మీ కాపుదల ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.